తెల్లని నీటి లోతుల్లో రంగురంగుల పగడపు తోటల నడుమ 3 చేపలు జీవించేవి. గోల్డీ, తెలివిగల బంగారు రంగు చేప, ఫిన్, అల్లరి భరితమైన నీలి చేప, మరియు బబుల్స్, ఎప్పుడూ భయపడే కాని గొప్ప మనసున్న చిన్న నారింజ రంగు చేప. ఒకరోజు పగడపు తీరంలో ఆడుకుంటూ ఫిన్ పైకి ఒక చేపల వలస్తుగా దిగి వస్తున్నట్లు గమనించాడు. అతను ఆసక్తిగా దానిని పరిశీలించడానికి దగ్గరికి ఈదాడు. గోల్డీ తన తెలివితో హెచ్చరించాడు, మనము జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక ఉచ్చు. అందులో చిక్కుకుంటే మనం ఇక తప్పించుకోలేము. ఫిన్ వెనక్కి ఈదేలోపే వల ఆకస్మికంగా కదిలి అతన్ని చిక్కుకుంది. అతను బయటకు రావడానికి శ్రమించాడు. కానీగా ప్రయాసపడితే వల మరింత గట్టిగా బిగిసిపోయింది. మనం ఫిన్ను కాపాడాలి. బబుల్స్ అరవగా అతని రెక్కలు భయంతో వణికాయి. గోల్డీ త్వరగా ఆలోచించి, మనమందరం కలిసి పనిచేస్తే ఫిన్ను బయటకు తీయగలము అని అన్నాడు. గోల్డీ ఒక ప్రణాళికను ఆలోచించాడు. బబుల్స్, నీటిపైకి వెళ్లి చేపల వలను పట్టుకున్న మనిషిని ఆటంకపరచు. నేను వలను అజరాను. బబుల్స్ పైకి ఈదిపోయి తన తోకను అల్లరిగా ఊపాడు. పై నీటిలో చల్లడం చేశాడు. చేపలవల పట్టుకున్న మనిషి ఆశ్చర్యంతో దాన్ని చూసి కాసేపు వలపై దృష్టి మళ్లించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గోల్డీ వల తాళ్లను గట్టిగా లాగాడు. చిన్న ఓపెనింగ్ తయారైంది. ఫిన్, త్వరగా బయటకు ఈదిపో అని గోల్డీ అరవగా ఫిన్ వెంటనే బయటకు వచ్చి పరుగు తీశాడు. 3 చేపలు త్వరగా ఈదిపోతూ సురక్షితంగా చేరాయి. వారు సంతోషంతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఫిన్ మిత్రుల వైపు చూస్తూ, మీరు లేకుండా నేను ఇక తప్పించుకోలేను. మనం కలిసి ఉంటేనే బలంగా ఉంటాము అన్నాడు. ఆ రోజు నుండి ఆ 3 ధైర్యవంతమైన చేపలు నిజమైన స్నేహం మరియు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చనని తెలుసుకున్నాయి. వారు ఆనందంగా జీవిస్తూ ఎప్పుడూ పరస్పరం చూసుకునేవారు.